ఏపీ టుడే న్యూస్. శ్రీకాకుళం ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన హామీల కోసం పోరాటానికి మంచి అవకాశం దొరికిందని అన్నారు. రాజ్యసభలో అధికార పార్టీని అడ్డుకుంటే చాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభలో సరైన మెజార్టీ లేదని ప్రత్యేక హోదా అడగడానికి ఇదే మంచి అవకాశం అని అన్నారు. శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఇక్కడికి హాజరైనారు. ఇప్పటికే ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాలతో కార్మిక ప్రజా సంఘాలతో పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే పోరాటం కొనసాగింపుగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి భవిష్యత్తు కార్యాచరణని తెలియజేయడం కోసం రాష్ట్ర కేంద్రం నుంచి వచ్చి ఉన్నారు. ముందుగా దీనికి ముందు పార్లమెంటు సభ్యులకు రాసిన లేఖని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ప్రత్యేకవాద విభజన హామీలు అమలు చేయాలి. 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 రాష్ట్రానికి ద్రోహం చేయొద్దు. రాష్ట్రానికి ద్రోహం చేయొద్దు. ప్రత్యేకవాద విభజన హామీలు అమలు చేయాలి. ప్రత్యేకవాద విభజన హామీలు వెంటనే అమలు చేయాలి. పోరాడి తీరుతాం. పోరాడి తీరుతాం. పోరాడి తీరుతాం. పోరాట మార్గం సరైన మార్గం. పోరాట మార్గం సరైన మార్గం. ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలి. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు శ్రీ చరసాని శ్రీనివాసరావు గారు, కార్యక్రమానికి విచ్చేసిన ఇతర సభ్యులు, శ్రీకాకుళం పుర ప్రముఖులు మరియు మీడియా మిత్రులు, పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరగబోతోంది.